ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేట మోహన్ నగర్ శృంగేరి కాలనీ సాయి నివాస్ రెసిడెన్సీలో గణేష్ నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మట్టి గణేష్ని మేము పూజిస్తున్నాం అన్నట్టు కూడా చెప్తున్నారు. మీ పేరు ఏం పేరు సార్? శరణ్ కుమార్ అండి. కుమార్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. నా పేరు శరణ్ కుమార్ అండి. మేము శృంగేరి కాలనీ మోహన్ నగర్లో సాయి నివాస్ రెసిడెన్సీ మా అపార్ట్మెంట్ పేరండి. గత కొన్ని సంవత్సరాలుగా యథావిధిగా మేము ఈ మట్టి గణేష్ని ప్రతి సంవత్సరం పెట్టుకొని మా దాంట్లో 9 రోజులు నిష్ఠ నైవేద్యంగా పూజలు నిర్వహిస్తామండి. అలాగా హోమం కార్యక్రమం కూడా ఉంటుంది, అన్నదాన కార్యక్రమం, ఇవన్నీ ప్రతిసారి జరుగుతాయండి. 9 రోజులు అంగరంగ వైభవంగా మేము ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటామండి. 9 రోజులు అంటే మొత్తం ఈ అపార్ట్మెంట్ వాళ్ళ బయట వాళ్ళు కూడా వస్తారండి. మామూలుగా ఈ జస్ట్ అన్నదానం జరిగిన రోజు బయట వాళ్ళను మామూలుగా ప్రతిరోజు పూజకు ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కంపల్సరీగా కలిసి ఐకమత్యంగా పూజ చేసుకుంటామండి. ఈ కుటుంబాలు ఇందులో 25 ఫ్లాట్స్ ఉన్నాయండి. అందరూ ఏకకాలంగా వచ్చి పూజ చేసుకొని అందరం కలిసిమెలిసిగా లడ్డు వేలం పాటు ఉందా? ఉంటుందండి. లడ్డు వేలం ప్రతి నిమజ్జనం రోజు చేస్తామండి వేలము. అరౌండ్ ఒక 2 to 3 kgs లడ్డు ఉంటుందండి. 50,000 ప్రాంతం అట్లా వెళ్తుందండి. 42 kg ఇప్పుడు కూడా 3 kgs వరకు ఉందండి లడ్డు. కంపెనీ తయారు చేయించిందా లేకపోతే ఎవరైనా స్పాన్సర్స్ ఉంటారండి లడ్డుకు, వినాయకుడికి, తర్వాత వస్త్రాలకు, ప్రతి దాంట్లో మా దాంట్లో ఎవరో ఒకరు స్పాన్సర్ అనేది ఉంటుందండి. అందరు కలిసి ఈ అన్నదాన కార్యక్రమం అనేది కూడా ఒకరు చేస్తారు. పూజా సామాగ్రి కూడా ఒకరు ఇవ్వడం జరుగుతుంది. అందరు ఏకకాలంగా కలిసిమెలిసి చేసుకుంటామండి. ఎలా అనిపిస్తుంది మరి మీకు? 9 చాలా మంచిగా ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఈ 9 రోజులు అందరం కలిసిమెలిసి ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటామండి. అసోసియేషన్ సభ్యులు ఇంకెవరైనా? నా పేరు శ్రీనివాస్ అండి. సాయి నివాస్ రెసిడెన్సీలో 10 ఏళ్లుగా మేము ఉంటున్నాం. శ్రీ మహాగణాధిపతియే నమః. ప్రతి సంవత్సరం కూడా మేము అందరం చాలా ఘనంగా అలా మా అపార్ట్మెంట్లో ఉన్న వాసులందరూ కూడా కలిసిమెలిసి ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం. స్వామివారి ప్రథమ పూజ అయిన రోజు నుంచి కూడా 9వ రోజు వరకు కూడా ప్రతిరోజు నిత్యం సాయంత్రం పూట ప్రదోషంలో అయ్యవారు వస్తారు. అయ్యగారి చేత పూజాది నిర్వహించుకుని అందరి ఇళ్లలో కూడా ప్రసాదాన్ని తీసుకుని స్వామివారికి నైవేద్యం పెట్టి అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తారు. అలానే ఈరోజు లక్ష్మీ గణపతి హోమం జరిగింది. దానికి అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అలానే ఇప్పుడు మహాప్రసాద వితరణ జరుగుతోంది. అందరూ కూడా కలిసిమెలిసి ఈ మహాప్రసాద వితరణ తీసుకుంటున్నాం. ఎన్నిసార్లు మొదటిసారైనా పెట్టడం? ఈ 9 రోజులు లేదండి, ప్రతి సంవత్సరం చేస్తాము. అన్నప్రసాదం ఈ రోజే ఆదివారం కాబట్టి అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి అందరూ కూడా ఇవాళ మహాప్రసాద వితరణ తీసుకుంటున్నాం. అందరం కూడా మా ప్రెసిడెంట్ శరణ్ గారికి చాలా భక్తి ఎక్కువ, అందువల్ల ఆయన ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాం. ఎటువంటి అరమరికలు లేకుండా 9వ రోజున నిమజ్జన కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది? ప్రతి సంవత్సరం మేము గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటాము. అయితే మేమందరము ఇక్కడ వసుదైక కుటుంబకంగా ఉంటాం. ప్రతి ఒక్కరం కలిసిమెలిసి కోఆపరేషన్గా ప్రతి ఒక్కటి అన్నిట్లో ఉంటాం అనమాట. విగ్రహమే కానీ, అన్నదానమే కానీ, సప్లై కానీ ప్రతి ఒక్కటి అనమాట. అయితే మా అపార్ట్మెంట్లు అందరికీ దేశభక్తి, దైవభక్తి 2 ఎక్కువ ఉంటాయి. అయితే నేను ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ని కాబట్టి కొంచెం దైవభక్తి ఎక్కువనే ఉంటుంది, దేశభక్తి ఎక్కువనే ఉంటుంది. అయితే మేము అందరినీ కలుపుకోలుగా ఉంటాం. ఒక ఇంట్లో ఎట్లా ఉంటాం ఆ విధంగా మేము ఉంటాం. ఈరోజు ప్రసాద వితరణ మన డాక్టర్ గారు చేస్తున్నారు. అట్లా ఓకే, థ్యాంక్ యూ. నా పేరు ప్రియాంక అండి. ఏం చదువుతాం? నేను 10th అండి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది పూజ? అన్నీ మంచిగా జరుగుతున్నాయి ఇక్కడ. ఎవ్రీ ఇయర్ మంచిగా చేస్తారు. మా అపార్ట్మెంట్ సాయి నివాస్ రెసిడెన్సీలో మా శరణ్ అంకుల్ కూడా మంచిగా చేస్తారు ఎవ్రీ ఇయర్. కల్పన అండి. ఎలా అనిపిస్తుంది ఈ నవరాత్రి? చాలా బాగా జరుపుకుంటామండి నవరాత్రి. ఎప్పుడు సాయి నివాస్ అసోసియేషన్ నుంచి అందరూ అన్ని ఫ్యామిలీస్ 25 ఫ్యామిలీలు ఒక కుటుంబంలా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటాం. మేము హోమం పెట్టుకొని అందరం ఒకటే దగ్గర తినాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు పిల్లలకి, చిన్నపిల్లలకి ప్రోగ్రామ్స్ కానీ, ఆడవాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం కల్చరల్ యాక్టివిటీస్ కానీ చాలా జరుపుకుంటాము. లాస్ట్ డే లడ్డు తతంగం కూడా చాలా ఘనంగా జరుపుకుంటాము. ఆఖరి సంవత్సరం కూడా 50,000కి మా లడ్డు పలికింది. ఈసారి ఇంకా డబల్ పలకాలని కోరుకుంటున్నాము. అందరూ అత్యుత్సాహంతో పాల్గొనాలని కోరుకుంటున్నాం. మోక్షశ్రీ చాలా బాగా ఉంటుంది మాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము 6 years అవుతుంది. ప్రతి ఇయర్ మాకు పండగలాగానే ఉంటుంది.
ఏదైనా బాగా చేసుకుంటాం మేము ప్రతి ఫెస్టివల్. ఇది కొంచెం అందరూ ఎక్కువ చేసుకుంటారు. చేసుకుంటాం, కొంచెము ఎక్కువ చేసుకుంటాము. బాగుంటుంది. భోజనాలు ఎట్లా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంట్లోకంటే బాగున్నాయి. ఇంట్లో కంటే బాగున్నాయి. ఎందుకంటే నలుగురు కలిసి తింటారు కనుక. ఓకే, దేవుడు ఎలాగైనా బాగానే ఉంటాయి. చెప్పండి, మరి ఏం చెప్తారు ప్రజలకి? ప్రజలకు ఏం చెప్తాం, ప్రతి సంవత్సరం అందరూ ఇలానే జరుపుకోవాలని, అన్ని అపార్ట్మెంట్లో ఒక కుటుంబంలా కలిసి ఉండాలని మట్టి గణేష్ని పెట్టుకొని మట్టి గణేషే పెట్టుకుంటామండి. అంటే నేచర్ కూడా ఏమీ ఇబ్బంది కాకుండా మేము మట్టి గణేష్ తీసుకుంటాం. అలానే అందరూ కూడా అట్లానే జరుపుకోవాలని కోరుకుంటున్నాం. సో మోహన్ నగర్ శృంగేరి కాలనీలో నిర్వహిస్తున్నటువంటి సాయి నివాస్ రెసిడెన్సీలో మరి మట్టి గణేష్ని పూజిస్తాం, మేము ప్రకృతికి పూజిస్తామని అన్నదాన కార్యక్రమం ఈ రోజు యాగం చేసి అన్నదానం మీ అందరం కూడా సండే రోజు కనుక అందరం ఒకే చోట ఉండి ఒక వసుదైక కుటుంబంగా ఉంటామని వాళ్ళు తెలియజేశారు. చూస్తున్న విత్నెస్ కెమెరా అఖిల్తో మీ సురేష్ దండు.